ప్రతిక్షణం ప్రజాపక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషాను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తాం. మదనపల్లి కమ్మ సంఘ సమావేశంలో కమ్మ సోదరుల తీర్మానం. రైతు నుండి పాస్ పుస్తకాల కోసం 5,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ వీఆర్ఓ ఎల్లయ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కర్ణాటక సరిహద్దుల్లో ఘన స్వాగతం పలికిన బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు. రాజంపేట ఎంపీగా గెలుపుకు శ్రీకారం చుట్టిన కిరణ్. హైదరాబాద్ నుంచి 10 ఏళ్ల తర్వాత సూట్ కేసు తీసుకుని ఎంపీ అభ్యర్థిగా వచ్చాడు. జూన్ 4వ తేదీ సూట్ కేసు ఎత్తుకుని హైదరాబాద్కు తరిమి కొట్టేటట్లుగా ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి విమర్శించిన ఎంపీ మిథున్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కర్ణాటక సరిహద్దులో ఘన స్వాగతం లభించింది. బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగా ప్రకటన అనంతరం మొదటిసారి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు తరలివచ్చారు. కర్ణాటక సరిహద్దు నుండి మదనపల్లి మీదుగా కలికిరికి బయలుదేరి వెళ్లారు. చీకలబయలు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ మదనపల్లికి చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, బీజేపీ నేత చల్లపల్లి నరసింహారెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల శివరాం రాయల్, ఎల్లంపల్లి ప్రశాంత్, బండి ఆనంద, విజయభారతి స్కూల్స్ అధినేత డాక్టర్ సేతు, జర్మన్ రాజు, సాయి లోకేష్ ఇంకా వందలాది మంది అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. నేను రాజీనామా చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా. విభజన జరిగినప్పుడు దేశ నాయకుల్లో ఒకే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పట్ల స్పష్టంగా తెలియజేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మాకు మార్కే బచ్చాకు పైదా కర్రే అని చెప్పారు. అంటే తల్లిని చంపి బిడ్డను ప్రసవిస్తున్నారు. ఇక్కడ ఇది తప్పు, తల్లిని చంపకూడదు, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుందని విభజన ముందర చెప్పారు. విభజన అయిన తర్వాత కూడా పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ గారు కానీ లేక ప్రధానమంత్రి గారు స్పష్టంగా లోక్సభలో, రాజ్యసభలో స్పష్టంగా తెలియజేయటం జరిగింది. మనకు ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా ఆర్థికంగా నాశనం చేసేయడం జరిగింది. ప్రతి మాసము ఆర్బీఐ నుంచి కానీ కేంద్రం నుంచి కానీ డబ్బు తీసుకోకనంటే జీతాలు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి కలిగించేశారు. అందుకనే తెలుగుదేశం నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు నడ్డా గారు, మోడీ గారు, అమిత్ షా గారు కలిసి ఈ రాష్ట్రం ముందరకు పోవాలంటే 3 పార్టీలు కలిసి పోటీ చేయాలి. రాబోయే కాలంలో, రాబోయే ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ ఉండి ముందర తీసుకొని పోగలిగితేనే, కేంద్రం యొక్క సహాయం ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ముందరకు పోగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ కలయిక జరగటం జరిగింది. ఈ కలయికలో నన్ను క్యాండిడేట్గా మా పార్టీ ఆదేశాల మేరకు 7 నియోజకవర్గాలు కూడా గెలిసే విధంగానే, అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ గెలిసే విధంగానే మేము చేస్తాం. అందరూ కార్యకర్తలను కూడా, ప్రజలను కూడా ఈ 7 నియోజకవర్గాల్లో మాకు పూర్తి మద్దతు ఇవ్వమని కోరటం జరుగుతా ఉంది. ఇక్కడ జరుగుతున్న అంశాలు నేను చెప్పనవసరం లేదు. పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్గా మొదలైన కుటుంబం. ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక బినామీ పేర్లు పెట్టి ఆ కంపెనీలు చేస్తున్న కాంట్రాక్టులు పని మొదలు పెట్టారు. ఏం చేస్తా వచ్చారు? ప్రజలకు సంబంధించిన అంశాలు కూడా పాలు,
మామిడి పండ్లు ఈ రేట్లు కూడా రైతులకు అన్యాయం చేసే విధంగా, మోసం చేసే విధంగా, రైతులు డబ్బు కొట్టే విధంగా చేస్తా వచ్చారు. ఒక పక్క ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉంటూ ఇసుక కానీ, గనులు కానీ, లేక భూ కబ్జాలు కానీ ఇవి ఒక పక్క దందాలు చేసుకుంటా పోయారు. ఎవరో వెనకాల లిక్కర్ అంటున్నారు, మర్చిపోతా ఉంటారు. అసలైంది మద్యం. ఇవన్నీ కలుపుకొని ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని అణిచివేసేదా, ప్రజలను హెరాస్ చేస్తా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వేల కేసులు, దొంగ కేసులు ఇబ్బందులకరం చేస్తూ ఒక దౌర్జన్యమైన వాతావరణం సృష్టించడం జరిగింది. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వీళ్ళ మ్యానిపులేషను, కాంట్రాక్టుల నుంచి చిన్న స్థాయి అది కాంట్రాక్ట్. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటే తిరుపతి ఎన్నికల్లో 35,000 దొంగోట్లు మ్యానిపులేట్ చేసే విధానికి చేరిపోయింది. కేవీపల్లి మండలం సొరకాయలపేట గ్రామం సచివాలయ పరిధిలో పనిచేస్తున్న వీఆర్ఓ ఎల్లయ్య గోరంట్లపల్లి గ్రామం బసిరెడ్డి పల్లెకు చెందిన రైతు మల్లయ్య వద్ద నుండి 5,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పాస్ పుస్తకం తయారీ కోసమని మల్లయ్య అనే రైతు వద్ద 5,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పీఆర్ఓ పట్టుబడ్డాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపు కోసం మదనపల్లి కమ్మ సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశానికి పెద్ద ఎత్తున కమ్మ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ 1983 తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం గెలుపు కోసం శ్రమిస్తున్న కమ్మ సోదరులు కుల మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నామని, ప్రస్తుతం మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపు మా అందరి బాధ్యత అని అన్నారు. అధికార పార్టీ నేతలు కుయుక్తులకు ఎవరు భయపడేవారు లేరని గుర్తు చేశారు. కొంతమంది స్వార్థపరుల కలుషిత రాజకీయాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. వైసీపీ అరాచక పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లారా చూసిన ప్రతి ఒక్కరూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మంచి మనిషి, నియోజకవర్గ అభివృద్ధి కాముకుడు షాజహాన్ బాషా గెలుపు తథ్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, ఎంసీటీవీ ఎండీ రవికుమార్, తెదేపా రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, నవీన్ చౌదరి, నిరంజన్, పెరవలి నవీన్, మల్లికార్జున్ నాయుడు, గుర్రప్ప నాయుడు, శ్రీరామ వినోద్, మాకినేని చంద్రశేఖర్ నాయుడు, కమ్మవీధి రవి నాయుడు, నాదెండ్ల శివప్రసాద్, పెరవల్లి మధు, పెరవల్లి రాజేష్, గంగా బోర్వెల్స్ పురుషోత్తం నాయుడు, ముద్దు కృష్ణ నాయుడు, చంబకూరి చలపతి నాయుడు, మల్లికార్జున్ నాయుడు, రెడ్డి వరప్రసాద్, టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ సోమశేఖర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. నేను నా వ్యక్తిగతంగా రెండు విషయాలు చెప్తాను. 2009లో షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యేగా అయినారు. ఆ రోజు నుండి ఏ కులాలకు ప్రాధాన్యత లేకుండా, ఒకే కులానికి ప్రాధాన్యత లేకుండా ఆయన 5 ఏళ్ళు దిగ్విజయంగా ఎమ్మెల్యేగా సక్సెస్గా నిర్వహించినారు. ఆయన పీరియడ్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. కమ్మ సామాజిక వర్గానికి ఆపోజిట్ వర్గమైనా కూడా, కాంగ్రెస్ పక్కన ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఆయన పూర్తి సామర్థ్యాన్ని ఈసారి కూడా చేస్తారని మా సామాజిక వర్గం తరఫున పూర్తిగా మేము బలపరుస్తున్నాము. మేము చెప్పేది కాదు, తెలుగుదేశం గవర్నమెంట్ అంటే దాదాపుగా 98% సామాజిక వర్గము, మా సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. మేము ఇక్కడ సంఖ్యాపరంగా తక్కువ ఉన్నా మాకున్నటువంటి వృత్తి వైద్య, మాకున్నటువంటి వ్యాపార సంబంధాలతో, పరిచయ సంబంధాలతో ఈ నియోజకవర్గంలో ఒక బలమైన నియోజకవర్గ నాయకులుగా ఇక్కడ తయారు చేసిందని కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు అప్రతిహతంగా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు
కొన్ని కారణాల వల్ల ఈ స్థానాన్ని గత 10 సంవత్సరాలుగా మనం పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక మార్పును మనం అందరము స్వాగతించాల్సిందే. ఎందుకనంటే చేంజ్ ఇస్ ద లా ఆఫ్ లైఫ్. అది యొక్క మనిషి యొక్క సూత్రమే. అది ఆసం పార్టీ టికెట్ మైనార్టీ వర్గానికి చెందిన సోదరుడు మన షాజహాన్ బాషాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా కమ్మ సామాజిక వర్గంలో మీకు అపోహలు ఉండొచ్చు. మా సంపూర్ణ మద్దతు షాజహాన్ బాషా గారికి ఇస్తూ ఆయన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ఒకటే మాకు చెప్పాడు. ఇక్కడ షాజహాన్ బాషాను అత్యధిక మెజార్టీతో గెలుచుకుంటేనే అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. మాకు ఇంకెవరికో ఇచ్చారో మాకు ఇస్తేనే మేము చేస్తామనే అపోహలు మాత్రము దయ ఉంచి మా నాయకులు ఎవరు కూడా మనసులో పెట్టుకోవద్దండి. పోతే తెలుగుదేశం అని మాత్రం ఆలోచించండి. ఎందుకంటే కన్న తల్లి లాంటి పార్టీకి గుండెలు కోత తెప్పించుకోవద్దు. ఎందుకంటే మీకు మీ భవిష్యత్తు, మన బిడ్డలకు భవిష్యత్తు బాగుండాలన్నా ఈసారి తెలుగుదేశం పార్టీని ఇక్కడ పార్లమెంటులో బీజేపీని కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా కానీ దాదాపు 70,000 చిలుకుపై మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం చేయించుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉండేది ఏమంటే ప్రతి కమ్మ సోదరుడు కూడా ఒక యోధుడై నిలిచి ఈ స్థానాలు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. ఎందుక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మా అపోహలు ఉండొచ్చు, కానీ మీకు చాలా మందికి తెలియని విషయాలు కొన్ని చెప్తాను. 1978 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన గంగారపాటి అనంతారాయణ రెడ్డి గారిని టికెట్ ఇవ్వడం గెలిపించుకోవడం జరిగింది. అట్లాగే రాటకొండ రెడ్డప్పనాయుడు గారు షాజహాన్ బాషా తండ్రి అయిన ఎం అక్బర్ సాబ్ ఆనాడు కౌన్సిలర్, ఆయన మద్దతుతోనే చైర్మన్గా అయినాడు. అదే కృతజ్ఞత ఈ రోజుటి వరకు కూడా వాళ్ళ కుటుంబానికి, మా సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి ఎప్పుడూ ఉంటుంది. షాజహాన్ బాషా గారిని అత్యధిక మెజారిటీ లాగా మాట తప్పి మడమ తిప్పం. మీరు చెప్పారు అమ్మ ఒడికి ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామని. భారతీయ వదిన గారు కూడా చెప్పారు, మాకు ఒకరుంటే 15,000 వేస్తాం, ఇద్దరు లేకుండా పోతున్నారు. ఒక సంవత్సరం 15 ఎగర కొట్టేస్తారు. ఇదేనా? ఆయన ఇంకా ఒక మాట చెప్పాడు, పోతా ఉంటే అమూల్ తీసుకొచ్చాడంట ఫ్యాక్టరీ. అమూల్ ఫ్యాక్టరీ చిత్తూరు జిల్లాలో విజయ డైరీ అనేది అత్యున్నతంగా పాలు సేకరించేది. డైరీని ఈరోజు మీరు పునర్నిర్మించకుండా ఆస్తులు కోట్ల రూపాయలు విలువ చేసేటివి అమూల్కు. అది కోఆపరేటివ్ పద్ధతిలో నడిచేది. కప్పదీశారు మీరు. ఈరోజు అమూల్ని తీసుకొచ్చారు. చేస్తున్నటువంటి పద్ధతిని మేము వ్యతిరేకంగా అడుగుతున్నారు. గుర్తించాలి. నిసా ఒక ఇంజనీర్, గ్రాఫిక్స్ అంట నేను చెప్తున్నాం. మాకు ప్రకాశం జిల్లాకి వెళ్ళాం మేము. గ్రీన్ మ్యాట్ల మీద వేసేది అది గ్రాఫిక్స్. నిన్న వచ్చింది స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి జనం. అది గుర్తించుకోవాలి. జగన్మోహన్ నిసా వాలంటీర్ల కంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంట. ఉద్యోగాలు కావవి నిస్సార్ అహ్మద్ గారు, మీరు గుర్తించాలి. అవి వాలంటరీ జాబ్స్, ఉద్యోగాలకే స్వచ్ఛందంగా పనిచేసే అవి తప్ప ఉద్యోగాలు కాదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి వాటిని ఉద్యోగాలని మీరే చెప్తారు. మేము చెప్తే ఖచ్చితంగా చేసి తీరుతాం, అంత తప్ప మీలాగా మాయ మాటలు చెప్పాం. మళ్ళీ మైనారిటీలకు ఏం చేశారు చెప్తారు. ఈరోజు మీరు దాన్ని రద్దు చేశారు. మేము షాదీఖానాలోనే చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2 సార్లు డబ్బులు ఇచ్చారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి వచ్చు కదా, మీరు తెప్పించుకోవచ్చు కదా, లేదా మీ మిథున్ రెడ్డిని అడగచ్చు కదా, మీరు అడగరు. అట్లనే అనేక బోర్లు వేస్తాను. ఒక నియోజకవర్గానికి ఏ ఒక్క రైతు కన్నా ఒక్క బోరు ఉచితంగా వేసిన పాపాన్ని పోయిందని అడుగుతున్నా. ఈ విధంగా అనేక రకాలుగా మోసం చేస్తున్నారు మీరు. మేము మౌజులకు డబ్బులు, జీతాలు, మీ మసీదులకు రంగులు వేసుకోవడానికి డబ్బులు ఇచ్చి, మేమైతే ఒక సామాజిక వర్గానికి అతిథులు కాదు. అయితే కొన్ని సందర్భాలలో సామాజిక వర్గము కూడా అవసరం. వేదిక ముందున్న నా సామాజిక వర్గానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ
వాళ్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం. ఈరోజు 4 సంవత్సరాల 10 మాసాలలో ఈ దౌర్జన్యకాండ అరాజక నడుస్తుంది. బైఫర్కేషన్ అయిన తర్వాత 19 వరకు చంద్రబాబు నాయుడు గారు పాటలు నడుస్తూ ముందుకు తీసుకొని వస్తే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్. నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏమంటే, కమ్మ కులము మొత్తం వేరే పార్టీకి చేయడము, తెలుగుదేశం పార్టీకి చేయడం లేదని కొన్ని రూమర్లు పుట్టించడమైనది. అది ఎంత మాత్రము నిజము కాదు. కమ్మ కులం పుట్టిందే ఒక అభివృద్ధి, ప్రతి ఒక్కరిని హక్కులు చేర్చుకునే ఉద్దేశం కలిగిన మంచి మనసు ఉన్న కులం. స్వార్థం కోసము వేరే పార్టీలకు వెళ్ళి ఈ కులం మీద, ఈ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు లబ్ధి పొందడము, కులాలను విడదీయడము, లబ్ధి పొందడము, సొంత ఇంటిలోనే 2 కుంపట్లు పెట్టడము. వాళ్ళు ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది ఏమంటే, ఎక్కడైనా కానీ ఏడప్పుడు రాజకీయం చేస్తారు, మిగతా 5 ఏళ్ళు పరిపాలన చేస్తారు. 5 సంవత్సరాలు రాజకీయం తప్ప పరిపాలన కానీ చేస్తూ ఉన్నాం. కావున ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డికి కమ్మకులము కూడా వాళ్ళ వెనకంటి ఉండదు అనేది దగ్గరలోనే తెలుసుకోవాలనే రోజులు దగ్గరలో ఉన్నాయి. కొందరు వాళ్ళ అవకాశాల కోసము మాట్లాడుతున్నారు తప్ప ఎలా. పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నుండి 10 సంవత్సరాల తర్వాత సూట్ కేసులు తీసుకుని ఎంపీ అభ్యర్థిగా వచ్చాడు. ప్రాజెక్టులను ఆపిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డిదే. జూన్ 4వ తేదీన సూట్ కేసు ఎత్తుకుని హైదరాబాద్ కి తరిమి కొట్టేటట్లుగా ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి. కిరణ్ కుమార్ రెడ్డిపై గెలిచి నాన్నకు ప్రేమతో అంకితం చేస్తానన్న ఎంపీ మిథున్ రెడ్డి. మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి రాష్ట్రంలోనే చెప్పుకోవాలి, బ్రహ్మాండంగా జరిగింది. మదనపల్లి, పుంగనూరు కానీ మదనపల్లి కానీ అక్కడ రావడంతో బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకునే విధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా మనల్ని చూసి స్ఫూర్తి పొందే విధంగా మన మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పి నేను మనం కూడా కోరుకుంటున్నాను. ఇదివరకు పెద్దలందరూ కూడా మాట్లాడినారు. బయట బాధ్యతలు పెట్టడం వల్ల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సమయం పెట్టలేకపోతున్నారు, బయట పరిస్థితులన్నీ కూడా. కానీ దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి గతంలో ఇప్పుడు ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి కానీ ఎవరైనా కానీ ఇది వరకు వాళ్ళు చేసిందల్లా ఒకటే, మనకి ఇక్కడ వచ్చిన ప్రాజెక్టులు ఆపేస్తారు, ఇక్కడికి వచ్చిన రోడ్లు లేకుండా చేశారు, ఇక్కడ పుంగనూరు పైన వివక్ష చూపించింది వాస్తవము. మీకు అందరు కూడా తెలుసు, అప్పుడు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. వాటర్ ప్రాజెక్ట్ ఆపేస్తే అప్పుడు మన మంత్రి గారు పాదయాత్ర కూడా చేసి గట్టిగా రోజు తిరుగుబడి మాట్లాడడం జరిగింది. ఈ 5 ఏళ్ళలో మన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జరిగిన పనులన్నీ కూడా సగం కన్నా తక్కువే అని చెప్పి మీకు తెలియజేస్తానని. ఈరోజు మన రిజర్వాయర్ పూర్తయి, ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం పూర్తయితే ఇంత కరువు వచ్చినా కూడా ఇప్పుడు కరువు పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా మన బోర్ల పైన ఆధారపడే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్లు. ముఖ్యమంత్రి గారు మనకన్నీ కూడా శాంక్షన్ చేసి పనులు మొదలైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరించి మనము జగన్ ఉంటే ఖచ్చితంగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎలక్షన్ అప్పుడు వచ్చి చెప్తారు, మాటలు అన్నీ చెప్తారు, అవి చేస్తాం ఇవి చేస్తామని. కానీ జగన్ నుండి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటేనే నిజమైన పుంగనూరులో ముఖ్యమైన విషయాలు ఏమంటే, ఈరోజు బీజేపీ, టీడీపీ ఈ రెండు కూడా పొత్తులో వస్తా ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. అత్యధిక మైనార్టీలు ఉండేది మన పుంగనూరు కానీ మదనపల్లి కానీ, అదేవిధంగా పీలేరు, తమ్మలపల్లి ఉన్నారు. ఎప్పుడైతే ఈ మతతత్వ పార్టీలు మన ఊర్లో వస్తాయో అభివృద్ధి కథ అక్కడ పెట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మత కళాలు లేకపోతే మన ఊర్లో ప్రశాంతత పోతుందని చెప్పి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
రామసముద్రం మండలం ఉలపాడు పంచాయతీ నరసాపురానికి చెందిన వెంకటప్ప, వెంకటరమణ, చిన్నరాజు, ఆర్ వెంకటరమణ, రమేష్, ఎల్లప్ప, శ్రీనివాసులు మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు మదనపల్లి ఉమ్మడి పార్టీల అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు మహేష్, శివ, మునురాజు సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో 10 సంవత్సరాలుగా మా పంచాయతీలో అభివృద్ధి జరగడం లేదని, షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మా పంచాయతీ అభివృద్ధి చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కురవ సంఘం నేత రెడ్డి ప్రసాద్, శివరాజు, శివ, మోహన్, చిన్నప్ప పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ నర్సాపూర్ ఏ విధంగా ఉంటుందంటే, నర్సాపూర్ ఊరు ఏ విధంగా ఎక్కడ ఓట్లు వేస్తే ఊలుపాడు సర్పంచ్ ఆ విధంగా గెలుస్తారు. ఎందుకంటే నర్సాపూర్ ఊరు వచ్చింది ఆ పంచాయతీకి తలభాగం, ఎక్కువ మెజారిటీ ఓట్లు అక్కడే ఉన్నాయి. సో వీళ్ళందరూ ఈరోజు నిర్ణయించుకున్నారు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరచాలా, మదనపల్లి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను గెలిపించాలా, అదేవిధంగా అందరితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఈరోజు చేరిన పెద్దలు వెంకటప్ప గారికి, చాలామంది రాజు గారికి, చాలామంది నాయకులకందరికీ, ఎల్లప్ప గారికి, వీళ్ళకందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు వీళ్ళు మా కుటుంబంలోకి వచ్చారు. వీళ్ళకు మనస్ఫూర్తి ఆహ్వానిస్తున్నాము. ఇదే కాకుండా ఇంకా చాలామంది చేరిపోతున్నారు. వాళ్ళకందరికీ మనసారా వాళ్ళకి స్వాగతిస్తూ తప్పకుండా మా కుటుంబ సభ్యులుగా ఊలపాడు పంచాయతీ నరసాపురం గ్రామము వైసీపీ కార్యకర్తలను అన్న సమావేశంలో పార్టీలోనికి చేర్చినారు. మదనపల్లిలో ఏప్రిల్ 2న జరగనున్న మేమంతా సిద్ధం సభ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ మరియు వైసీపీ శ్రేణులు ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభ విజయవంతం కావడంతో అంతకు మించి ప్రతిష్టాత్మకంగా మేమంతా సిద్ధం సభతో వైకాపా నాయకులు తమ సత్తా చాటాన్ని కుతూహలంతో ఉన్నారు. రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్లు మదనపల్లిలో ఏప్రిల్ 2న సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్న సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్లు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం మదనపల్లిలోని బసినికొండ ఎంపీ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ఇతర నాయకులతో కలిసి ఎంపీ మిథున్ రెడ్డి సమీక్షించారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సౌకర్యాలు, భద్రత తదితర అంశాలపై నేతలతో సుమారు 2 గంటల పాటు చర్చించారు. ఎంపీ వెంట మదనపల్లి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఎంసీఏ విభాగం వారు పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని అల్యూమిని మీట్ ను ఏర్పాటు చేశారు. కళాశాలలో ఎంసీఏ మొదటి బ్యాచ్ 2004 నుండి 2007 విద్యార్థుల కళాశాలలో సందడి చేయనున్నట్లు ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది తమ విద్యార్థులు ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉన్నత స్థానాలలో ఉన్నారని, వారితో ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు ప్రేరణ అని అన్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలతో సహా విద్యార్థులకు ఎలా ఉండాలనే విషయాన్ని విద్యార్థులకు అల్యూమిని విద్యార్థులు వివరించారని, వారు పనిచేస్తున్న కంపెనీలలో ఇంటర్న్షిప్ను విద్యార్థులకు ఆఫర్ చేస్తామని అన్నారని ప్రిన్సిపల్ తెలిపారు. అల్యూమిని విద్యార్థులు ప్రస్తుతం ఉన్న విద్యార్థులతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఎంసీఏ విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్, అల్యూమిని కోఆర్డినేటర్ కిరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజాపక్షం MNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.